పడిపోయిన టెంపుల్ని తిరిగి ఇట్లా నిర్మించారనమాట. రామప్ప టెంపుల్ 1213 సంవత్సరం అంటే 13th సెంచరీలో రేచర్ల రుద్రుడు నిర్మించిండు టెంపుల్ని. అండ్ ఇది 2021లో యునెస్కో గుర్తింపు పొందింది. ఇక్కడ రాళ్ళు నీళ్ళలో వేస్తే తేలుతాయంట. ఇక్కడ ముగ్గురికి 6 కాళ్ళు ఉన్నాయి. ఇక్కడ 4 కాళ్ళు 6 కాళ్ళలాగా చూపించారు. ఎంత బ్యూటిఫుల్గా ఎక్కారు చూడండి. మనం ఇలా క్లోజ్ చేస్తే ఇక్కడ కాళ్ళు జరుగుతున్నాయి. ఇక్కడ గర్భగుడిలో ఒక స్పెషాలిటీ మిగతా టెంపుల్స్ లో చూస్తే దేవుడి దగ్గర కానీ ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఉన్న ప్లేస్ లో ఎట్లా లైటింగ్ ఉంటుందో సేమ్ లైటింగ్ లోపల లైటింగ్ కూడా సంబంధం లేకుండా మనం ఉన్న ప్లేస్ లో ఉన్నటువంటి లోపల ఉంటారు. ఎలా అంటే చూడండి పెట్టారు. అలా పెట్టడం వల్ల కాంతి పిల్లర్స్ బట్టి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు లోపల ట్యూబ్లైట్ లైట్ ఎదుగుగా వస్తుందంటే చూడండి. చుట్టూ మండపానికి లోపలి పెడతారు. అలా కట్టడం వల్ల సూర్యుడు ఏ డైరెక్షన్ లో సూర్యుడు ఏ డైరెక్షన్ పిల్లర్స్ కాంతి గర్భంలోకి వెళ్తుంది. యాక్చువల్ గా ఇక్కడ ఉండాల్సిందేమో 6 కాళ్ళు అండి, ఉన్నది 4, కానీ ఎవరి 2 కాళ్ళు వాళ్ళ. శివుడి నాట్యం శివతాండవం సార్. అన్నిటికీ చూడండి 4 పక్కన నందిని చూపించాడు. ప్రతి దేవుడిని వాళ్ళ వాహనాన్ని బట్టి ఎవరైనా తెలుసుకోవచ్చు. ఇక్కడ బ్రహ్మ ఉన్నాడు, అంశ వాహనం ఉంది. ఇక్కడ విష్ణుమూర్తి గరుడ వాహనం ఉంది. మిగతా వాటికి ఇవన్నీ కనిపిస్తుంది. విశ్వనాథం ఇక్కడ బ్లాక్ ఫీలింగ్స్ 4 బ్లాక్ గా 3 ఒకే రకంగా జరిగి ఇది కంప్లీట్ గా డిఫరెంట్ అన్నిటికంటే సున్నగా ఉంటుంది. నిజంగా ఇంకా బాగుంది అనకుండా ఇదే ఇలా శంఖం లాగా ఉంటాడు. ఆ సొట్టలో శంఖం ఆసాన్ని మీరు గమనించి చూడండి. 3 పిల్లల కంటే సరిగ్గా సున్నగా వస్తుంది. టెంపుల్ ఇవంతా మొగలు కులగొట్టిరా. ఈ మొగలు వాళ్ళు ధ్వంసం చేసిరు అనమాట. యాక్చువల్గా ఈ పైసలు వేసారు మానుకోరియా బాబు. ఎన్ని కనిపించారు 100 రూపాయలు. పైసలు వేసుడు ఏందో, ఈ వేసుడు ఏందో, ఎందుకు కొలేషన్. అదే మన దగ్గర ఏంటంటే ఈ గొర్రె బుద్ధి ఒకటి ఉంటుంది. ఒకటి వేసింది అని చెప్పి ఇంకోటి వేస్తాను. ఎందుకో తెలియదు, తెలుసుకోవాలి. ఇప్పుడు మనం నిల్చున్న ఈ ప్లేస్ ఏమో నాట్యం కాకతీయుల టైంలో నాట్యం జరిగేది. నాట్యాన్ని మొదలు పెట్టినప్పుడు దస్తాన్ని తీసుకున్నది పైన ఇప్పటికీ కూడా మన క్లాసికల్ డాన్సర్స్ ఈ డ్రాగన్స్ ఉన్నాయి కదా, వీటిలో అష్టదిక్పాలకులు అండి ఇంద్రుడు ఉంటారు. సౌత్ ఈస్ట్ లో అగ్ని, సౌత్ లో యముడు, సౌత్ వెస్ట్ లో నిరుతి, వెస్ట్ లో వరుణుడు, నార్త్ వెస్ట్ లో వాయుడు,
నార్త్ లో నార్త్ ఈస్ట్ ఈశాన్యంలో ఇది కాకతీయులు అన్నట్టే ఇప్పుడు తెలంగాణ స్టేట్ అఫీషియల్ పేరుని మ్యూజియం పేరుని శ్మశానం అని అంట ఎంత పెద్ద ఉన్నాయి అమ్మా మెట్లు. బాగా చెక్కారు. పక్క ఏం లిపు నాకు అర్థం కూడా అవుతలేదు. తంగజాపి సంథింగ్ చెప్తారమ్మ, అది ఒకటి అర్థమైంది. స్తూపం దండ్రు ఎదురు భాష అర్థమైనట్టే ఉంది కానీ అర్థమవుతలేదు. బ్రాంగోబాదు ద్రాంబు సరయు లినుడుంగ్ ఇదేంది యారజడ కుదాం కురద్దుల కాటేశ్వర టెంపుల్. ఓకే, అక్కడ తర్వాత ఇది కాటేశ్వర టెంపుల్ 1990 మళ్ళీ తిరిగి నిర్మించిరా. ఓకే, కాటేశ్వర టెంపుల్ 1991. ఓకే, ఇట్లా అయినదని కాటేశ్వర టెంపుల్ అంటే మళ్ళీ తిరిగి ఇట్లా నిర్మించారు అన్నమాట. ఓకే, నంది మండపం ఇట్లుండే నంది మండపం అంటే చూసి మళ్ళీ నిర్మించారు అనమాట నంది మండపం. మండపం ప్రాకార వాల్ సంథింగ్ అంటే ఇవన్నీ పడిపోయిన వాటిని తిరిగి పెట్టారు అనమాట, నిర్మించారు. 1998. ఓకే, మనం అదే సో In 75 meters turn left. నువ్వు వర్రకే తల్లి. తిరిగి నిర్మించి ఓకే, ఇక్కడ తోక విరిగిపోతే పెట్టి మళ్ళీ హతక పెట్టారు అనమాట. చూడరు ఇగో ఎంత చిన్నగా ఎంత నీట్గా చెక్కిర్రా. ఇగో హోల్స్, చిన్న హోల్స్. బాగా ఉంది ఇది. పైసలు ఎందుకు ఇస్తారో ఎంఆర్ఐ. కాకతీయ రుద్రేశ్వర రామప్ప టెంపుల్, పాలంపేట, ములుగు, తెలంగాణ. 1123, 1323 రిఫ్లెక్టెడ్ ఇన్ దిస్ టెంపుల్. 1950s తీసిన ఫోటోస్. టెంపుల్ మార్వెల్స్ అంటే ఇంత అద్భుతంగా తీసిరు అని చెప్పి. కాకతీయ రుద్రేశ్వర రామప్ప టెంపుల్, పాలంపేట, ములుగు. ఓకే, ఇంపార్టెన్స్ యునెస్కో ఎప్పుడు 2021 జూలై 25న యునెస్కో వారసత్వ సంపదగా పరిగణించబడింది అనమాట. The World Heritage Movement contains exceptional human excellence for their recognition by UNESCO, and Ramappa Temple was considered based temple namuna ఇది.
అద్భుతమైన కళ రిస్టోరేషన్ ఆఫ్ కామేశ్వరాలయ అండ్ కాకతీయ రుద్రేశ్వరమ్మ టెంపుల్ పాలంపేట్. మళ్ళీ దీన్ని రీకన్స్ట్రక్షన్ చేశారు అనమాట. దానికి తీసి మళ్ళీ తిరిగి నిర్మించారు. ఒరిజినల్ డూప్లికేట్ చేశారు ఒక అంటే ఇట్లున్న టెంపుల్ ఇట్లా చేశారు. ఏడుగాడికి ఇట్లా పడిపోయిందనమాట టెంపుల్. ఓకే, ఇట్లా పడిపోయిన టెంపుల్ని తిరిగి ఇట్లా నిర్మించారు అనమాట. స్మాల్ సెల్స్ చూడు ఎట్లున్నప్పుడు మొత్తం శిథిలమైపోయిన టెంపుల్ని మళ్ళీ ఇట్లా కట్టింది. గ్రేట్, చాలా గ్రేట్ నిజంగా. ప్లాన్ టెర్రస్ ప్లాన్, కామేశ్వర సీలింగ్ ఫ్యాన్ ప్లాన్, సైడ్ ఎలివేషన్. అంటే ఇవన్నీ ఇట్లా రెస్టోరేషన్ చేశారు అనమాట. ఇదంతా ఎట్లా చేసినాం అని చెప్పి ప్లాన్. ఇట్లుండే గుడి పడిపోయి ఎక్కడికక్కడ పడిపోయి. బాగా చేశారు. మొత్తం పడేశారు. పింకీ రా, కట్టెలు పెట్టి ఇట్లా పెట్టి ఒక్కొక్కటి చాలా గ్రేట్ పోయింది టెంపుల్. తోటి